సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే తెలుగు మహిళలు కూడా విజయవాడ పటమిట పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన వాడపల్లి కృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. ఇక తుళ్లూరులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణంరాజు సాక్షి యాజమాన్యం పైన కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ముందుగా కొమ్మినేనిని అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, అమరావతి మహిళల్ని కించపరిచేల వ్యాఖ్యలు చేసినటువంటి కేఎస్ఆర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు? అంటే కొమ్మినేనిని కొద్దిసేపటి క్రితమే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. అయితే కొమ్మినేని మీద దాంతో పాటు డిబేట్ లోని అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు మీద తుళ్లూరు అట్లాగే పడమట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడంటూ దాంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న విజయవాడ పోలీసులు కొమ్మినేని నివాసం ఏదైతే జర్నలిస్ట్ కాలనీలో ఉన్న కొమ్మినేని నివాసానికి వెళ్లిన నేపథ్యంలోని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే క్రమంలోని అట్లాగే కొమ్మినేని అట్లాగే పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. తన వయసు రీత్యా అరెస్టు చేయకూడదంటూ కూడా కొమ్మినేని అడ్డుకోవడం ప్రయత్నం చేశారు. దాంతో పాటు తను మాట్లాడింది సాక్షి డిబేట్ లో మాట్లాడితే వేరే పత్రికల్లోని దాన్ని మాట్లాడారంటూ కూడా కొమ్మినేని పోలీసులతో కొంత వాగ్వాదం దిగిన నేపథ్యంలోనే చివరాఖరకు కొమ్మినేని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం ఉన్నారు. అయితే విజయవాడ తరలించిన తర్వాత ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తారు దానిపై కూడా మనకి స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే తుళ్లూరు అట్లాగే పడమట పోలీస్ స్టేషన్ రెండింటిలో కూడా కొమ్మినేని మీద కేసులు నమోదయ్యాయి. అయితే A1 గా కృష్ణంరాజు, A2 గా కొమ్మినేని మీద కేసులు కొమ్మినేని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కృష్ణరాజు కోసం పోలీసులు కూడా కొంత మరో బృందం హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన్ని మరి కాసేపట్లోని ఈ రోజు సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని చూస్తున్నాం మనం వాడపల్లి కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కూడా సాక్షి మీడియా యాజమాన్యం తీరుపై కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. మరి సాక్షి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అంటే ఇప్పటి వరకు సాక్షి యాజమాన్యానికి సంబంధించి ఎక్కడ స్పందన రాలేదు. ఇదే అంశానికి సంబంధించి తీవ్ర ఆగ్రహంతో అమరావతి రైతులు ఉన్నారు. ఎందుకంటే ఏదైనా తెలియకుండా ప్రచురితమైన దాంతో పాటు టెలికాస్ట్ అయినా ఎవరైతే గెస్టుల రూపంలో అనలిస్టులుగా వచ్చే వాళ్ళు డిబేట్ లో మాట్లాడినా సరే, ఇందుకు సంబంధించిన మాటలు అనుచితంగా ఉన్నా సరే, కించపరిచిన ఉన్నా సరే వెంటనే ఆ యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు. అయితే సాక్షి మీడియాలో దీనికి సంబంధించిన ఎక్కడా ఖండించిన ప్రక్రియ రాలేదు అని అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో నేషనల్ ప్రెస్ క్లబ్ కి పోలీసులకు ప్రెస్ క్లబ్ కి ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ ఫిర్యాదులో ఖచ్చితంగా సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఇందుకు సంబంధించిన ఫిర్యాదులో పేర్కొనే పరిస్థితి మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. ఇదే దారుణంలో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల వద్ద కూడా మహిళలు అట్లాగే అమరావతి రైతులు ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొమ్మినేనిని అరెస్టు చేసిన తర్వాత ఆయన్ని విజయవాడ తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరోపక్క మహిళా చైర్పర్సన్ గా ఉన్న
రాయపాటి శైలజ కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సాయంత్రం అమరావతి రైతులు మహిళా చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసిన క్రమంలో ఇందుకు సంబంధించిన ఫిర్యాదును సుమోటాగా స్వీకరిస్తున్నాము, ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తాము. సాక్షి యాజమాన్యం డిబేట్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాస్, అనుచిత వ్యాఖ్యలు చేసిన కిషన్ రాజు, 23పై కూడా పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన సుమోటోగా స్వీకరించిన నోటీసులు జారీ చేస్తామంటూ కూడా మహిళా చైర్పర్సన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే సాక్షి మీడియాలోని సాక్షి లైవ్ డిబేట్ లో, కేఎస్ఆర్ లైవ్ డిబేట్ లోని అనుచిత వ్యాఖ్యలు, అమరావతి రాజధాని మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని వైపులా ఏ విధంగా చట్టమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఏపీ పోలీసులు కొమ్మినేనిని విజయవాడ తరలిస్తున్నారు. పడమట లేకపోతే తుళ్లూరు పోలీస్ స్టేషన్ కానీ దానిపై కూడా మరి కాసేపట్లో మనకి స్పష్టత రావాల్సి ఉంది. దేవి, ఎస్ గాలిబ్, అయితే రాజధాని అమరావతి కోసం అమరావతి ప్రజలు గాని అమరావతి మహిళలు గాని ఎన్ని త్యాగాలు చేశారో మనందరికీ కూడా తెలుసు. అలాగే మహిళల్ని కించపరిచేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కూడా సీరియస్ గా తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇదివరకే చెప్పారు. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారు? సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో పలువురు అంశాలను చేయడం జరిగింది. అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో దిగజారే మాటలు మాట్లాడుతుంది. గతంలో శ్మశాన మంది చాలా అనుచిత వ్యాఖ్యలు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అనేది కూడా వైసీపీ ప్రచారం చేసింది. తాజాగా అదే పార్టీకి సంబంధించిన మీడియా సంస్థల్లోని మహిళలను కించపరిచే విధంగా, ప్రధానంగా మహిళలకు సంబంధించి ప్రధానంగా మహిళలు వైశ్య రాజధానిగా అంటూ కూడా మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై చాలా సీరియస్ గానే ప్రభుత్వం స్పందించింది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోపక్క మంత్రిగా ఉన్న నారా లోకేష్ ముగ్గురు కూడా ఇదే దారిలో కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన స్పందన వ్యక్తం చేసిన వెంటనే ఏపీ పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇప్పటికే అమరావతి రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పడమట, అట్లాగే విజయవాడలోని పడమట, దాంతోపాటు తిల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ కించపరిచే వ్యాఖ్యలు చేశారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం కొమ్మినేని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లోని కిషన్ రాజును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరో బృందం, ఏపీ పోలీసుల మరో బృందం ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దేవి, ఎస్ గాలిబ్, మనం రాష్ట్రంలో ఇంత గందరగోళం జరుగుతుంటే అసలు మాజీ సీఎం అయినటువంటి జగన్ అసలు ఎక్కడున్నాడు? మార్నింగ్ చూసినట్లయితే ఎక్కడో ఎవరో ఒక అమ్మాయి కిడ్నాప్ అయి చనిపోయిన వ్యవహారంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నటువంటి ఈ విషయం మీద ఆయన ఎందుకు స్పందించలేకపోతున్నాడు? అయితే వైసీపీకి సంబంధించి ఒక ద్వంద్వమైన వైఖరిని మాత్రం ప్రస్తుతం వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఘటన జరిగితే ఆ ఘటనను పక్కదారి పట్టించేందుకు మరో అంశాన్ని పైకి లేవనెత్తి రాజకీయ పబ్బం కలిపే ప్రయత్నం మాత్రం వైసీపీ చేస్తుంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అనంతపురం లో జరిగిన ఒక ఇంటర్ విద్యార్థి ఘటనను పూర్తిగా ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కూడా అదే దారిలో వ్యవహరిస్తుంది. ఎందుకంటే అమరావతిని కించపరిచే ఘటన జరిగి 2 రోజులు అవుతున్నా సరే వైసీపీ దీని మీద స్పందించకపోవడం, తీవ్ర స్థాయిలోని విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని మీద గత 5 సంవత్సరాలు ఈ విధంగా విషయం కక్కిందో వైసీపీ అందరూ చూశారు. దాని ద్వారానే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది వైసీపీకి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సాక్షి మీడియా లైవ్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ స్పందించకపోవడం, వైసీపీ అధినేత స్పందించకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు వేరే అంశాన్ని తీసుకొచ్చి అనంతపురంలో జరిగిన ఘటనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం వైసీపీ చేస్తుంది. దీన్ని తీవ్ర స్థాయిలోని అమరావతి రైతులు, అమరావతి ప్రజలు, మరోపక్క రాజకీయ వర్గాలు తీవ్ర స్థాయిలోని విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.